మన జీవితాల్లో దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా? దేవుని చిత్తం 2 రకాలు. ఒకటి గాడ్స్ పర్ఫెక్ట్ విల్, 2 గాడ్స్ పర్మిసివ్ విల్. పర్ఫెక్ట్ విల్ అంటే దేవుని యొక్క సంపూర్ణ చిత్తం, పర్మిసివ్ విల్ అంటే దేవుడు అనుమతించే చిత్తం. ఉదాహరణకి దేవుడు అబ్రహాంకి ఇస్సాకుని కుమారుడిగా ఇద్దాం అనుకున్నాడు. అది దేవుని యొక్క సంపూర్ణ చిత్తం. కానీ అబ్రహాము ఇస్సాకు కన్నా ముందే ఇష్మాయిలును కన్నాడు. దేవుడు ఇష్మాయిలును ఆపలేదు. ఇది దేవుడు అనుమతించిన చిత్తం, కానీ ఆయన సంపూర్ణ చిత్తం కాదు. అలాగే దేవుడు చాలా సార్లు మన జీవితాల్లో చాలా విషయాలు ఆయన ఆపడు. అంత మాత్రాన మనం దేవుని యొక్క సంపూర్ణ చిత్తంలో ఉన్నట్టు కాదు, కానీ దేవుడు అనుమతించే చిత్తంలో ఉన్నట్టు. మన జీవితాలలో దేవుని యొక్క సంపూర్ణ చిత్తం తెలుసుకోవాలంటే ముందుగా మనం చేయవలసిన పని దేవుని వాక్యం చదవడం. ఎందుకంటే దేవుని వాక్యంలో 70% దేవుని యొక్క సంపూర్ణ చిత్తం ప్రత్యక్షపరచబడింది. మన జీవితంలో మనం ఎలా నడుచుకోవాలో ఒక క్రైస్తవునిగా దేవుడు అందులో పొందుపరిచి ఉంచాడు. దేవునికి నచ్చే విషయాలేంటి, దేవునికి నచ్చని విషయాలేంటి, ఏది మంచి ఏది చెడు, ఏది పాపము ఏది పాపము కాదు, ఏది దేవుని చిత్తము ఏది దేవుని చిత్తము కాదని వాక్యము ద్వారా తనను తాను దేవుడు ముందే బయలుపరుచుకున్నాడు. కాబట్టి దేవుడు ఆల్రెడీ పొందుపరిచిన తన సంపూర్ణ చిత్తాన్ని ఎవరైతే పాటిస్తూ ఇంకా స్పెసిఫిక్గా వ్యక్తిగత జీవితాల పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటో అని ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే అలాంటి వారికి మాత్రమే దేవుడు తన సంపూర్ణ చిత్తాన్ని బయలుపరుస్తాడు. వాక్యంలో ఆయన బయలుపరిచిన సంపూర్ణ చిత్తానికి విధేయత చూపించకుండా కొన్ని విషయాలకు మాత్రమే, ఉదాహరణకి వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో ఎవరైతే దేవుని సంపూర్ణ చిత్తం కోసం అడుగుతున్నారో అలాంటి వారికి దేవుడు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. సింపుల్గా చెప్పాలంటే 10th క్లాస్ పాస్ అయితేనే కానీ ఇంటర్మీడియట్లోనికి వెళ్ళలేం. వాక్యంలో ఉన్న సంపూర్ణ చిత్తాన్ని పాటించకుండా వ్యక్తిగత జీవితాల్లో ఆయన సంపూర్ణ చిత్తం తెలుసుకోవాలనుకుంటే దేవుడు జవాబు ఇవ్వడు.